ఏం పేరన్నా? నా పేరు మాలిక్. ఏం పని చేస్తారు? నేను ప్రొఫెషనల్ కొరియర్ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు తొర్రూరు మండలంలో మున్సిపల్ ఎలక్షన్ వస్తుందిగా, ఎవరికి వెళ్ళబోతున్నారు? తొర్రూరు టౌన్లో, తొర్రూరు మున్సిపాలిటీలో దాదాపు బీఆర్ఎస్కే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉన్న జనాలు. ఎందుకన్నా? గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు. మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, స్కాలర్షిప్లు ఇస్తా అన్నాడు. ఇవన్నీ పెండింగ్ పెట్టిండు. ఇంకోటి తొర్రూరు మున్సిపాలిటీలో దాదాపు 100 కోట్లకు పైగా పనులు జరగాల్సినవి ఉన్నాయి. అవన్నీ పక్కకు పెట్టేసారు. అందువల్లనే తొర్రూరు ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టే ఆలోచనలో ఉన్నారు. మేమే గెలుస్తూ ఉంటున్నాం మున్సిపల్ ఎలక్షన్లో. అది వాళ్ళ భ్రమ. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, ఒక బస్సు ఫ్రీ ఇచ్చినాం, మహిళలు మొత్తం మాకు ఓటేస్తారని అనుకుంటున్నారు. అది కాదు. ఇక్కడ 2500 ఇస్తా అని చెప్పి జనాలను మోసం చేసిండు మహిళలు మొట్టమొదటిగా. ఇంకోటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు, అవేమి ఇవ్వలే. వీటన్నిటితో పాటు ఇంకొకటి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసినది అని అంటే, ముసలోళ్ళకి 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. ఇతను 4000 ఇస్తాను, ఇచ్చిండా? ఇవ్వలే. అందుకోసమే మొత్తం ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగురుతుంది. ఇప్పుడు ఇటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయన్నా? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయానికి వస్తే, ఇంతకుముందు దయాకర్ రావు గారు 364 డబుల్ బెడ్రూమ్ తొర్రూరు మున్సిపాలిటీలో కట్టించి పెట్టి ఉన్నాయి. ఎస్సీ కాలనీలో కూడా 164 మందికి 200 మందికి పైగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఉన్నాడు. అయితే దయాకర్ రావు గారు 364 డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇచ్చినవి కూడా ఇంతవరకు పంచలేదు. 2 సంవత్సరాలు అవుతున్నది. లబ్ధిదారులకు ఎవరికి పంచలేదు. ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి పెట్టినారు. అవి కూడా వాళ్ళ పార్టీకి పనిచేసే వాళ్ళకి మాత్రమే పెట్టుకుంటా ఉన్నారు. అర్హులైన వాళ్ళు ఎవరికి కూడా పెట్టట్లేరు. ఇందిరమ్మ ఇండ్లు రాలేదన్నా? రాలేదు అని అంటే వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంకా లబ్ధిదారులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నది. దాంట్లో కూడా విఫలమైండు. ప్రభుత్వం మొత్తం విఫలమైంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా విఫలమైనవి. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి అధికంగా మొగ్గు చూపే అవకాశం ఉన్నది. తొర్రూరు మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తొర్రూరు మండలంలో దయాకర్ని ఎందుకు కూడా కొట్టిన? తొర్రూరు మండలంలో ఏం జరిగింది అని అంటే, ఈయన ఇచ్చిన హామీలు 420 హామీలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏం చేసినాడు? కేసీఆర్ 2000 ఇచ్చింది కానీ 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ మహిళలకు ఏమి ఇవ్వలేదని 2500 ఇస్తా అన్నాడు. మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. ఇవేమి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు జనాలు. ఇప్పుడు 16 వార్డులు ఉన్నాయిగా, ఎన్ని వార్డులు గెలవబోతుంది? 16 వార్డులలో 16 వార్డులకు టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. 100% గెలుస్తుంది. ఏం చేసినా గెలుస్తారన్న? కాంగ్రెస్ ప్రభుత్వం మేమే గెలుస్తాం అంటున్నారుగా. ఇంతకుముందు మీరు దయాకర్ రావు గారు తొర్రూరు పట్టణానికి 20 కోట్ల రూపాయల నిధులతోటి అభివృద్ధి చేసిండు. 2.5 కోట్లు పెట్టి పార్కును అభివృద్ధి చేసిండు. తొర్రూరు మున్సిపాలిటీలో 3 కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ కట్టించిండు. చూస్తే జంగాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ కమ్యూనిటీ హాల్ 3 కోట్ల రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాల్ కట్టించిండు. ఆడిపోతే 364 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించిండు. ఇంతవరకు కూడా మేడం పంచలేదు. అది పోతే ఎస్సీ కాలనీలో చూసినట్టయితే 200 మందికి డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసిండు. వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు, అందరూ ఇళ్లకు కూడా పోయినారు. సీసీ రోడ్లు చూసినట్లయితే, డ్రైనేజీలు చూసినట్లయితే అన్నింటిలో కూడా దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి 200 కోట్లకు పైగా తొర్రూరుని అభివృద్ధి చేసిండు. తొర్రూరుని మున్సిపాలిటీని చేసింది దయాకర్ రావే. తొర్రూరుని డివిజన్ కేంద్రంగా చేసింది దయాకర్ రావే. తొర్రూరుని అన్ని విధాలుగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది దయాకర్ రావే. ఇవన్నీ చేసిండు కాబట్టి ఇవన్నీ చూసి దయాకర్ రావుకు తిరిగి మరలా ఓటేస్తారు. ఏమనుకున్నారు అని అంటే, ఈయన ఏం చేసిండు? 2000 రూపాయలు మన కేసీఆర్ ఇచ్చిండు, నేను 4000 ఇస్తా అని చెప్పిండు. 420 హామీలు. రైతులకు కూడా యూరియా ఇబ్బంది అవుతుందట, నిజమేనా? ఇప్పుడు మీరు గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యూరియాకి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. 24 గంటల కరెంటును తీసేసిండు. 24 గంటలు ఇవ్వట్లేదు రైతులకు కరెంట్. ఇప్పుడు రావట్లేదు. దేవాదుల ప్రాజెక్టు నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు వచ్చేటి ఉన్నాయి. నీళ్ళను కూడా విడుదల చేయకుండా ఆపేస్తే, మొన్న దయాకర్ రావు గారు దేవాదుల ఎత్తిపోతల పథకం కింద వచ్చినటువంటి వాటర్ని దేవరూపల కాడి నుంచి మళ్ళీ వాటర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఓడిపోయినా కూడా ప్రజలకు సేవ చేయడం కోసమే ముందున్నాడు. అందుకోసమే తొర్రూరు మున్సిపాలిటీలో భారీ మెజార్టీతోటి 16 సీట్లకు 16 సీట్లు మేము కైవసం చేసుకుంటాం. కానీ ఇప్పుడు 10 ఏళ్ళు కాంగ్రెస్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుంటారంటే, ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా, జనాలు కూడా నన్ను ఆదరిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మొన్న చూసినాం మనం, అన్ని ఎలక్షన్లలో చూసినాం. ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్లు చూసినాం. ఎన్ని వచ్చినాయి? ఆయనకు అధికార పార్టీ ఉన్నప్పటికి కూడా 40% పైగా సీట్లు కూడా వాళ్ళకి రాలేదు. అధికార పార్టీ ఉన్నాక అన్ని బెదిరియంగా కూడా. అంటే సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు చూసినట్టయితే టీఆర్ఎస్ వైపే గ్రామాలలో భారీగా మెజార్టీ కనబడుతూ ఉన్నది. ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ తోటి రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది, ఇక రాదుగా మా ప్రభుత్వం. ఇప్పుడు 10 ఏళ్ళు మా ప్రభుత్వం వస్తానన్నాడు కదా, 10 అసలు ప్రభుత్వం ఈ 2.5 ఏళ్ళలో దిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మేడం ఇప్పుడు అభివృద్ధి
అన్నది చేసింది ఎప్పుడైనా? ఇప్పుడు నేను చెప్తాను. అమెరికా నుంచి డాలర్ తెచ్చి అభివృద్ధి చేస్తా మా మండలానికి కూడా. ఇంకోటి ఒకటి నేను చెప్పేది వినండి. ఆమె ఏమన్నదంటే స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి గుర్తూరు దగ్గర ఏదో చేస్తా అన్నది. అది శంకుస్థాపన చేసి వదిలేసింది. అది ఇంకా స్టార్ట్ కాలేదు పని. స్టార్ట్ కాలేదు, అసలు పనులు కూడా మొదలు కాలేదు, దానికి రోడ్డు కూడా లేదు అటు పోవడానికి. ఇంకొకటి నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నది, అవి లేవు. మొన్న చూసినట్టయితే సర్పంచ్ ఎలక్షన్లో తొర్రూరు మండలంలో సగానికి పైగా సీట్లలో ఓడిపోయి సగానికి పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలిచారు. అంటే ఆమె అభివృద్ధి చేసినట్లయితే 2.5 సంవత్సరాల నుంచి సర్పంచ్ అభ్యర్థులు అన్ని వాళ్ళే గెలవాలి కదా, మరి మా వాళ్ళు ఎట్లా గెలిచారు? అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు. మొన్న చూసినట్లయితే సర్పంచ్ ఎలక్షన్లో పాలకుర్తి నియోజకవర్గం మొత్తంలో చూస్తే 2% మెజార్టీ తోటి మనం ఉన్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అంటే దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మున్సిపాలిటీ జెండా ఎవరు పోయేది? ఎవరు, కాంగ్రెస్దా టీఆర్ఎస్దా? మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉన్నది. ఇది మీరు చూసినట్లయితే అన్ని సర్వేలు చూడండి. మీకు సంబంధించినటువంటి సర్వే వాళ్ళ పార్టీ కూడా సర్వే చేయించుకున్నది. ఆ సర్వేలో మేము ఓడిపోతున్నామని రాగానే గుండెల గుబులు పుట్టి మొత్తం ఇల్లు గడప గడప వార్డుకు 10 సార్లు తిరుగుతాను నేను. పక్క బీఆర్ఎస్ పార్టీ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతా ఉన్నది.